మై ఛానల్ సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్. ఇవాళ మనం సెబీ చైర్మన్ మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నాం. ఎటువంటి ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. చివరి వరకు చూడండి. ఇండియన్ మార్కెట్స్ యొక్క కొత్త దృక్పథం తెలుసుకోండి. ఈ ప్రత్యేకమైన మార్కెట్ సమాచారంలోకి స్వాగతం. మనీ కంట్రోల్ అండ్ సిఎన్బిసి వెల్త్ సమిట్ లో సెబీ చైర్మన్ అయిన శ్రీ తుర్కిన్ కాంతా పాండే, ఆయన 1987 బ్యాచ్ లో ఐఏఎస్ ఆఫీసర్. భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ పెట్టుబడులు మరియు మార్కెట్ నియంత్రణల గురించి ముఖ్యమైన ప్రకటనలు చేశారు. మనం ఈ వివరాల్లోకి వెళ్ళి వాటి గురించి కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1. భారత్ మార్కెట్ వృద్ధి ఇతర దేశాలతో పోల్చితే ఎలా ఉంది? దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఇప్పుడు భారత్ మార్కెట్ మంచి స్థితిలో ఉంది. స్టాక్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులకు ఒక మంచి గొప్ప అవకాశం. దీని అర్థం భారత్ మార్కెట్ మరింత బలంగా మారబోతోంది. భారతీయ స్థిరమైన ఆర్థిక వృద్ధి ఎలా ఉందంటే, భారతదేశపు జీడిపి రేటు 6.5% స్థాయిలో పెరగనుంది. అంటే మనం ముందు ఆర్థికంగా ఇంకా ఎదగబోతున్నాం. స్టాక్ మార్కెట్ లో రికార్డు స్థాయి భాగస్వామ్యం కూడా రికార్డ్ అయింది. ఇప్పటికే 13.6 కోట్ల డిమాట్ అకౌంట్లు క్రియేట్ అయ్యాయంటే మీరు అర్థం చేసుకోండి, ఇది భారీ సంఖ్య. సెబీ చైర్మన్ ఏమన్నారంటే, భారత్ స్టాక్ మార్కెట్ భవిష్యత్తుకు నమ్మకం, పారదర్శకత మరియు సాంకేతికల ఆధారంగా నిర్మించాలి అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే, భారత్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు మరింత బలంగా ఉంది. ఇప్పుడు భారతదేశం భారీ విదేశీ పెట్టుబడులను ఆశిస్తున్నది. సెబీ చైర్మన్ మరో ముఖ్యమైన విషయం చెబుతూ, మరుసటి 25 సంవత్సరాల్లో అంటే 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా మారబోతుందో అన్న విధంగా ఆలోచించాలని చెప్పారు. భారతదేశం ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. చివరి ముఖ్యాంశం ఏమిటంటే, 1. భారతీయ పెట్టుబడిదారులకు భవిష్యత్తు చాలా కాంతివంతంగా, ప్రకాశంగా ఉంటుంది. అంటే ఇది మంచి టైం. అంటే దీర్ఘకాల పెట్టుబడులకు మాత్రమే. విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం మరింత పెట్టుబడులకు అనువుగా మారనుంది. కొత్తగా విదేశీ పెట్టుబడిదారులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఏంటంటే, ఇది ఆర్థిక విప్లవానికి కేవలం మొదటి మెట్టుగానే ఉంది. అంటే ఇంకా చాలా ఇండియన్ మార్కెట్లు ఎదగబోతున్నాయి. ఈ ముఖ్యమైన ప్రకటనలపై మీ అభిప్రాయాలు ఏమిటి? ఏమైనా కమెంట్స్ లో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి బాగా అభివృద్ధి చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my CA Mohan Babu Wealth Creator. For more updates, please keep watching my next videos. Thank you.